మనం హార్మోన్స్ గురించి చెప్తున్నాం. మనం సంతోషంగా ఉండాలంటే, మన గోల్ రీచ్ అవ్వాలంటే, అరే గోల్ పెద్ద పెద్ద మాటలొద్దు, కానీ సంతోషంగా ఉండాలంటే కొన్ని హార్మోన్స్ అనేది అవసరం అని చెప్పినాను ఫస్ట్ పార్ట్లో. ఇది సెకండ్ పార్ట్, డోపమైన్. అందులో డోపమైన్ అనేది హ్యాపీ హార్మోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా రైటింగ్కి ఎక్కువ భయపడకండి. చిన్నప్పుడు కలెక్టరేట్ ఆఫీస్లో అంతా కూడా మా నాన్న ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా అర్జీ నాతోనే రాయిపించేవాడు. అప్పట్లో బాగానే ఉండేది. మెడిసిన్ కంప్లీట్ చేసి ప్రిస్క్రిప్షన్ రాయడం స్టార్ట్ చేసినాక ఇట్లా అయింది. సారీ. హ్యాపీ హార్మోన్ ఇది చాలా కరెక్ట్గా ఉన్నంత వరకు మన హార్ట్ కానీ, బ్రెయిన్ కానీ, కిడ్నీ హెల్త్ కానీ అన్నీ చాలా చక్కగా ఉంటుంది. మనం సంతోషంగా ఉన్నంత వరకు బాగుంటుంది. ఇప్పుడు ఇది ఎలా రిలీజ్ అవుతుంది మనకి అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక జాబ్ జాయిన్ అయ్యారు, సాఫ్ట్వేర్ ఏదో జాబ్ జాయిన్ అయ్యారు. చాలా టఫ్ టాస్క్ ఇచ్చారు, చాలా కష్టపడి చేశారు. ఆ తర్వాత అందరూ మిమ్మల్ని మెచ్చుకోవడం స్టార్ట్ చేశారు. ఎట్లా చేసినావు, నెక్స్ట్ టాస్క్ అని వెయిట్ చేస్తుంటారు. చేసుకుంటారా పోతుంటారు. స్టార్టింగ్లో ఏందిరా ఇది ఇంత కష్టమైన కూడా ఎట్లా చేస్తున్నారు వీళ్ళు అని అనుకుంటారు. ఎట్లా చేస్తున్నారంటే, వాళ్ళు ఆ టాస్క్ కష్టాన్ని కాదు ఇష్టపడేది, ఆ తర్వాత వచ్చే ఆ అప్రిషియేషన్ని, ఆ మెచ్చుకోల్ని, దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. సో మనిషి చాలా హ్యాపీగా ఉన్నప్పుడు ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుంది అంటే, మనం సెల్ఫ్ కేర్ తీసుకున్నప్పుడు, మన అంటే ఒక టైంకి నిద్రపోవాలి, ఒక టైంకి తినాలి, ఇలాంటివన్నీ సెల్ఫ్ కేర్ తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక టాస్క్ ఇట్లాంటివి చిన్న కంప్లీట్ చేసుకుంటున్నప్పుడు, అవతల వాళ్ళకి ఏదైనా మనకి ఎలాంటి అవతల వాళ్ళ నుంచి రాదని తెలిసిన కూడా వాళ్ళకి హెల్ప్ చేసి వాళ్ళు హ్యాపీగా ఉన్నారని తెలుసుకున్నప్పుడు, వర్కౌట్ చేసినప్పుడు, కొంతమంది అంటారు వీళ్ళు ఎట్లా చేస్తారు ఎక్సర్సైజెస్, వాళ్ళకు కూడా ఈ హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది. సో వర్కౌట్ చేస్తున్నప్పుడు, చిన్న సక్సెస్లు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నప్పుడు, ఫుడ్ చేయడం కానీ, ఫుడ్ తినడం వల్ల కానీ ఈ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుంది. సో ఇది కనుక కరెక్ట్గా ఉన్నంత వరకు ఈ హార్మోన్ అనేది, మనం గోల్ అనేది రీచ్ అవ్వగలుగుతాం. మన కాన్సన్ట్రేషన్ అనేది చాలా బాగుంటుంది. ఈ హ్యాపీ హార్మోన్ ఉన్నంత వరకు వాళ్ళు చాలా సంతోషంగా, ఆరోగ్యకరంగా, చాలా చక్కగా ఉంటారు. చెప్పాను కదా, హార్ట్, బ్రెయిన్, కిడ్నీ హెల్త్ కూడా చాలా చక్కగా ఉంటుంది. మనకి ఎక్కువైతే కూడా కష్టాలే కదా. మరి ఏమవుతుందంటే, ఇక్కడ అంటారు చూసారా చాలామంది, నేను ఫోన్కి అడిక్ట్ అవుతున్నా. అడిక్షన్ ఇది ఒక రకమైన అడిక్షన్. ఫోన్ కూడా వన్స్ కనుక ఈ హార్మోన్ మీ ఫోన్స్ చూసేటప్పుడు, రీల్స్ చూసేటప్పుడు, ఇలాంటివన్నీ చేసేటప్పుడు కూడా ఈ హార్మోన్ అధికంగా రిలీజ్ అవుతుంటుంది. సో ఎప్పుడైతే ఆ ఫోన్ అనేది లేదో, ఇన్స్టాగ్రామ్ ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు, యూట్యూబ్ ఆన్ చేస్తారు, ఆఫ్ చేస్తారు. అది కనుక లేనప్పుడు ఒక రకమైన యాంగ్జైటీ వచ్చేస్తుంది, గుండెదడ వచ్చేస్తుంది, స్ట్రెస్ వస్తుంది, హెడేక్ వస్తుంది. నాకు ఫోన్ లేకపోతే ఇప్పుడు హెడేక్ వస్తుంది అంటారు. ఏంటంటే దీనివల్ల ఆ హార్మోన్ అనేది మీకు ఫోన్ చూడడం వల్ల రిలీజ్ అవుతుంది. అది లేకపోతే మీ వల్ల కావట్లేదు. కరెక్ట్గా ఉంటే గోల్ రీచ్ అవుతారు. సెల్ఫ్ కేర్ లాంటివి, వర్కౌట్ లాంటిది వర్క్ చేసుకోవడం వల్ల మీ గ్రోత్ బాగుంటుంది. లేదంటే ఈ ఫోన్లకి బలైపోవాలి.